అసలు టీడీపీ జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? కాపు సామాజిక వర్గం ఎటువైపు ఉంది? ముద్రగడ గారు మళ్ళీ మౌనవ్రతం పాటిస్తున్నారు, అది ఆ పంచాయతీ కూడా తేలేదు, ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారని. ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే కాపుల్లో ప్రముఖ నాయకుడు ముద్రగడ్డ కాదని ఎవరన్నారు, కానీ కాపులందరూ ముద్రగడ్డ చెప్పినట్టే ఓట్లేస్తారని అనుకోను. ఆ మాటకొస్తే ఒక్క నాయకుడు చెప్పినట్టు కులమంతా ఓటేయదు. అందులో ముద్రగడ చెప్తేనే మొత్తం కాపులు ఏంటంటే అటు వస్తట్టుంటే బలంగా బహుశా ముద్రగడ ఒక పార్టీ పెట్టి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని పనిచేసేవారు కదా. అయితే ముద్రగడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నమాట నిజం, కానీ ఆయన చెప్పినంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్కి వేయొద్దంటే వేయకుండా ఉంటారా? ఉండరు కదా. ముద్రగడ వెళ్ళి జగన్ కోట ఏంటంటే మొత్తం పొలో అంటూ కాపులంతా వెళ్ళి జగన్ కోటేస్తారా? సో వాళ్ళకు ఓటేయడం వేరు, ఇప్పుడు ఆ నాయకుడికి ఓటేయడం వేరు, వాళ్ళు చెప్పిన నాయకుడికి ఓటేయడం వేరు. ఈ రెండింటి మధ్య కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారనుకోండి, మీరు బీజేపీలకు అందరికీ ఓట్లేయండి అంటే జగన్ వెనకాలన్న సామాజిక వర్గాలంతా పోయి బీజేపీకి ఓట్లేస్తారా? అలా ఉండదు. అయితే ఇక్కడ టీడీపీ జనసేనల మధ్య నా అంచనా, నాకున్న అంచనా ప్రకారం వివిధ సర్వేల ఆధారంగా చెప్తున్నాను, జనసేన ఓటు 90% పైగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. టీడీపీ ఓటు 70-80% జనసేన ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, రిలేటివ్లీ టీడీపీ ఓటు జనసేన ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టమవుతుంది. జనసేన ఓటు మాత్రం పూర్తిగా టీడీపీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు కారణం ఏంటంటే టీడీపీ బలమైన పార్టీ కావడం, ఎందుకంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు ఉండడం. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమికి 100 ఓట్లు ఉంటే అందులో 80 టీడీపీ ఓట్లు 20 జనసేన ఓట్లు అయినప్పుడు 20 నుంచి 80కి ట్రాన్స్ఫర్ కావడం సులభం కదా, 80 నుంచి 20 ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం కదా. ఇది సింపుల్ అరిథమెటిక్. అందువల్ల ఆల్రెడీ టీడీపీ బలమైన పార్టీ యొక్క ఓట్లే కాదు, అక్కడ గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నాయకులు ఉంటారు, అంటే పార్టీ ఉంటుంది. అందువల్ల కంపారిటివ్లీ జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కావడం సులభం, టీడీపీ ఓటు జనసేన ట్రాన్స్ఫర్ కావడం రిలేటివ్లీ కష్టం. ఇక ఎక్కడైనా రెండు పార్టీలకు బలం ఉండి రెండు పార్టీల తరఫున ఆస్పిరెంట్స్ ఉన్నారనుకోండి ఎమ్మెల్యే కావాలని, అక్కడ డెఫినెట్గా మరింత కష్టం. కానీ ఓవరాల్గా చూసినప్పుడు టీడీపీ జనసేనల మధ్య సాధారణంగా పొత్తుల్లో ఉండే ట్రాన్స్ఫర్ స్థాయితో పోలిస్తే ఎక్కువనే ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా చాలా కాలంగా ట్యూన్ చేసి పెట్టారు కార్యకర్తల్ని, శ్రేణుల్ని, ఓటర్లకు కూడా. దానికో ప్రాతిపదిక కూడా ఏర్పరిచారు, ఏదో చివరి నిమిషంలో వచ్చిన ప్రాతిపదిక కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఈ రెండు పార్టీలు కలవాల్సిందే, ఈ రెండు పార్టీలు కలిస్తేనే జగన్ ఓడిపోతాడు, కలవకపోతే ఓడిపోడు అనే భావనను జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ఓడించాలన్న భావనను, ఈ రెండు భావనలు టీడీపీ జనసేన ఓటర్లలో ఉంది గనక సో జగన్ వ్యతిరేకతతో వీళ్ళిద్దరు కలుస్తారు, వేరేది ఏమున్నా. ఇక రెండవది ఏంటంటే పరస్పర అవసరం. ఇవాళ జనసేన బలంగా అసెంబ్లీలో ఎంటర్ కావాలి అంటే తెలుగుదేశం మద్దతు లేకుండా సాధ్యం కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలవడం కూడా సాధ్యం కాదు. అందువల్ల జనసేనకు తెలుసు క్లియర్గా, ఎవరో కొద్దిమంది మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనో అనొచ్చు, వైసీపీ వాళ్ళు కావాలని ప్రొవోక్ చేయొచ్చు, కానీ జనసేనకు తెలుసు ఇవాళ తాము అసెంబ్లీలో ఎంటర్ కావాలంటే చివరకు పవన్ కళ్యాణ్ ఎంటర్ కావాలన్నా టీడీపీ మద్దతు కీలకం. అదే సమయంలో టీడీపీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే జనసేన మద్దతు లేకుండా సాధ్యం కాదు. అందువల్ల టీడీపీ జనసేన రెండు పార్టీలకు కూడా ఇండిస్పెన్సిబుల్, ఒకరిపై ఒకరు అవసరము ఆ స్థాయిలో ఉంది. ఇక మూడవది కష్టకాలంలో పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచాడు. ఆ సానుకూలత, సానుభూతి కూడా ఉంటుంది కదా. సో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్కు టీడీపీ గౌరవం కూడా ఆ స్థాయిలో ఇస్తుంది. సో ఇవన్నీ కలిపి మీకు ఓట్ ట్రాన్స్ఫర్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అనే నా నమ్మకం. అయితే ఎక్కడ సమస్య వస్తుంది, రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్న చోట, రెండు పార్టీలకు బలమైన ఓటింగ్ ఉన్న చోట, ఎక్కడైనా కమ్మా కాపు డివైడ్ షార్ప్గా ఉన్న చోట జనసేన తరఫునో టీడీపీ తరఫునో ఒక సామాజిక వర్గం డామినేట్ చేస్తే మరో సామాజిక వర్గం ఓట్లు పోతాయి. ఒకవేళ టీడీపీ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్నాడు, సో మాదే రాజకీయం అంటూ కమ్మ ఓటర్ లీడర్లు అక్కడ డామినేట్ చేశారనుకోండి, కాపులు దూరం అవుతారు.
సో అలాగే జనసేన పోటీ చేస్తుంది. సో మేమే మా వాళ్ళే చేస్తారు కదా, కాపులు డామినేట్ చేస్తే కమ్మ ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఇద్దరు కనుక పోటీ చేస్తున్న అభ్యర్థి పార్టీ మరో పార్టీ కార్యకర్తల పట్ల నాయకుల పట్ల కాస్తంత హంబుల్గా ఉంటే ఐ థింక్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందువల్ల ఈ రెండు రకాలు అంటే సోషల్ కాంట్రడిక్షన్, కమ్మ కాపు ఆంధ్ర సమాజంలో ఉన్న ఆ సామాజిక వైరుధ్యం మరింత షార్ప్గా ఉన్న చోట ఇబ్బంది అవుతుంది. రెండు పార్టీలకు బలమైన ఓటింగు, బలమైన నేతలు ఉన్న చోట ఇబ్బంది అవుతుంది. ఇక మిగిలిన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐ డోంట్ థింక్ ట్రాన్స్ఫర్ అనే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇబ్బంది కాదు. సార్, ఈ పంచాయతీ ఏదైతే అభ్యర్థుల ఎంపిక అనేది కొందరేమో 50 సీట్లు అంటారు, కొందరేమో 60 సీట్లు అంటారు. నాకు ఎన్ని తీసుకోవాలో నాకు తెలిసి నేను చెప్తారు. అంటే వీళ్ళకి ఇచ్చే ఆ సీట్లను పెట్టి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం కీలకంగా మారే ఛాన్స్ ఉంటుందా? అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి కాదు. ఇప్పుడు ఓడిపోయే సీట్లు నుంచి 70 సీట్లు పోటీ చేయమంటే అవుతుంది ట్రాన్స్ఫర్. అవును, అది ఇదే ఒక్క ఓటు అనే నెంబర్ ఆఫ్ సీట్సే కాదు, ఏ సీట్లు ఇచ్చారు అని ఓవరాల్గా జనసేనకు ఏ రకమైన ప్రాధాన్యత ఇచ్చారు, జనసేన బలానికి తగ్గట్టు ప్రాధాన్యత ఇచ్చారా, గౌరవప్రదమైన భాగస్వామ్యం ఇచ్చారా అనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది తప్ప నెంబర్ ఆఫ్ సీట్స్ పైన ఆధారపడి ఉంటుంది కదా. నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది డిసిషన్ కాదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏ రకంగా రియాక్ట్ అవుతాడు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్కు, పవన్ కళ్యాణ్ ఏ రకంగా తన వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, విత్ ఇన్ ద పార్టీ కూడా వివిధ నియోజకవర్గాల్లో ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఆ రియాక్షన్కు వ్యక్తుల రియాక్షన్గా ఉంటుందా, జనసేన నాయకుల కార్యకర్తల ఓటర్ల రియాక్షన్గా ఉంటుందా. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో జనసేనకు ఒక అతను ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, కానీ అది టీడీపీ పోటీ చేస్తుంది. ఆ వ్యక్తి కావాలనుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. ఆ వ్యక్తి ఆ ఆశావాళ్ళు ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్తారు. అవును, అది డెఫినెట్గా అన్ని జనసేనకు రాని నియోజకవర్గాల్లో చాలా చోట్ల అభ్యంతరం చెప్తారు, టీడీపీ కూడా అలాగే అభ్యంతరం చెప్తారు. కానీ ఇష్యూ అది కాదు. ఆ వ్యక్తి అభ్యంతరం చెప్తే ఏం కాదు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అసలు పార్టీ ఓటర్లలో కూడా ఈ సీటు మా జనసేన పోటీ చేయాలి అనే భావన ఉందనుకోండి, అప్పుడు ఆ సీట్ రాలేదనుకోండి, అక్కడ కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ అది కాకుండా మా జనసేనకు నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి ఓట్ ట్రాన్స్ఫర్ ఉండదు. ఓవరాల్గా జనసేనకు టీడీపీ సరైన రీతిలో వ్యవహరించిందా లేదా అనే అంశం పైన ఓట్ ట్రాన్స్ఫర్.